రాజకీయాల్లో కింద ఆసక్తిగా మారింది. మా ప్రతినిధి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి నరసింహరావు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, సో రేపటి కేబినెట్ లో ప్రధానంగా ఈ అంశం మీదనే చర్చ జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి? ఎస్ నవీన్, ఇప్పటి వరకు ప్రభుత్వము వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక వచ్చిన తర్వాతనే ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వెయిట్ చేస్తూ వచ్చింది. వాస్తవానికి ఈ ఘటన బయటపడిన తర్వాత 2023 అక్టోబర్ 21వ తేదీన అంటే సరిగ్గా 2023 శాసనసభ ఎన్నికలకి సరిగ్గా 2 నెలల ముందు ఈ ఘటన జరిగింది. ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకనంటే దీన్ని అంతే ఘనంగా ఆనాటి బీఆర్ఎస్ సర్కారు దాన్ని ప్రచారం చేసుకుంది. దీన్ని తెలంగాణ జీవనాడిగా, ఇది మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా, ఇది గొప్పగా తెలంగాణ భవిష్యత్తును మార్చబోయేదిగా, దీన్ని ఎంతో గొప్పగా ఆనాడు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అది కుంగిన తర్వాత సరిగ్గా 2023 శాసనసభ ఎన్నికల ముంగిట కుంగిన తర్వాత ఇది అంతే దేశవ్యాప్తంగా సంచలనంగా కూడా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ విచారణ జ్యుడిషియల్ కమిషనర్ ని నియమించింది. అంతకంటే ముందుగానే దీనిపైన NDSA దీనిపైన విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా విజిలెన్స్ దీనిపైన విచారణ జరిపింది, నివేదికని ప్రభుత్వానికి అందజేసింది. విజిలెన్స్ అయితే చాలా తీవ్రమైనటువంటి సిఫార్సులను చేసింది. దాదాపుగా 57 మంది అధికారులను బాధ్యులుగా తేల్చింది. 17 మంది అధికారులపైన క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. 33 మంది అధికారులపైన శాఖాపరమైనటువంటి చర్యలకు సిఫార్సు చేసింది. 7 రిటైర్డ్ అధికారుల నుంచి నిధులు ఖజానాకు భారీ ఎత్తున నష్టం జరగడానికి కారణం అని చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలని చెప్పి కూడా సిఫార్సులు చేసింది. సో ఇంత ఘాటైనటువంటి సిఫార్సులు చేసినప్పటికీ మరొక వైపు PC ఘోష్ విచారణ కూడా జరుపుతున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగినటువంటి తీరుతెన్నులను చూసాము. సో 115 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేసింది. సో కేసీఆర్ ని, అలానే ఈటల రాజేందర్ ని, హరీష్ రావుని విచారణ చేసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల్లో ఇంత కాన్ఫిడెన్స్ కనబడింది. ఎందుకంటే తాము కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పు చేయలేదు, సో దీని కాళేశ్వరం కమిషన్ కూడా నమ్మిందనేటువంటి విషయాల్ని వాళ్ళు బయట చెప్పుకున్నారు. సో ఇక కమిషన్ నివేదిక అయితే వచ్చింది. ఇక కేబినెట్ సమావేశంలో దీని విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మరో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది అసెంబ్లీలో ఈ కమిషన్ నివేదికను పెట్టి సో ప్రజలకు పూర్తి వాస్తవాలను వెల్లడించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని తానే వివరించినటువంటి పెద్దల మీద కూడా చర్యలకు ఉపక్రమించేటువంటి ప్రయత్నాలు అయితే చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఏం జరగబోతుంది కేబినెట్ సమావేశంలో? ఇక తదుపరి మూవ్ ఎట్లా ఉండబోతోంది? దీనిపైన ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఉత్కంఠనైతే కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు విజిలెన్స్ కమిషన్ ఏమో అధికారుల పైన చర్యలకు సిఫార్సు చేసి అధికారులను బాధ్యులుగా తేలిస్తే, ఇప్పుడు ఈ కమిషన్ అసలు నిజానికి ఈ కమిషన్ ఏం చెప్తుంది, ఎవరిని బాధ్యులుగా తేలుస్తుంది, ఎవరి వైపు వేలెత్తి చూపుతుంది, ఎవరిపైన చర్యలకు సిఫార్సు చేస్తుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇన్ని రోజుల పాటు కొనసాగుతూ వచ్చింది. సో ఆ ఉత్కంఠకైతే తెరపడింది. దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపినటువంటి కాళేశ్వరం కమిషన్ PC ఘోష్ కమిషన్ దాదాపుగా ఎవరు అనేటువంటిది, దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా తేల్చేసింది. కేసీఆర్ వైపే, కేసీఆర్ దీనికి కర్త కర్మ క్రియ, దీని వైఫల్యానికి కూడా కేసీఆర్ కారణము. అసలు నిర్ణయాలు కూడా ముందే తీసేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా, కేబినెట్ అనుమతులు లేకుండా తర్వాత పెట్టేశారు. అంతేకాకుండా ముందే ఎక్కడ నిర్మాణం చేయాలనో ఎక్కడ ప్లేస్ కూడా వారే డిసైడ్ చేసేసి ఆ తర్వాత వ్యాప్కోస్కి ఇచ్చేశారు. సో కాబట్టి దీని కర్త కర్మ క్రియ, దీనికి కారణాలన్నీ కూడా కేసీఆర్, దానికి బాధ్యుడు కేసీఆర్ అనేటువంటిది తేల్చేసింది కమిషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటిది మాత్రము ఆసక్తిగా ఉంది. అయితే ప్రత్యేకంగా దీనిపైన చర్చించడం కోసమే రేపు ప్రత్యేకంగా ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ సమావేశంలో ఏకైక ఎజెండా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద ఏకైక ఎజెండాతో చర్చించబోతా ఉన్నారు. అసలు ఈ కమిషన్ ఏం చెప్పింది, దీన్ని లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. కేబినెట్ లో చర్చించి ఆ మేరకు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో కూడా ఈ నివేదికను పెట్టి అక్కడ కూడా చర్చించి
తర్వాత చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏసీబీకి అప్పగించి ఏసీపీ ద్వారా రాష్ట్ర ఖజానాకి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పింది, 1000 కోట్లు అంచనాలకు పెంచేశారు. 36,000 కోట్ల నుంచి 71,000 కోట్లకు, 71,000 కోట్ల నుంచి 1,10,000 కోట్లకు ఈ విధంగా అంచనాలను పెంచేశారు. ఎక్కడ కూడా నిబంధనలు పాటించకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల నష్టం వాటిల్లింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే ప్రజాధనం దుర్వినియోగమైంది దీని పేరిట అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత దాన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. మొత్తంగా మాత్రము రాష్ట్ర ఖజానా 1000 కోట్లు వృధా అయింది అనేటువంటి మాట చెప్పారు. అంతకుముందే దీన్ని రికవరీ చేయాలని కూడా విజిలెన్స్ కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన, ఇక్కడ జరిగినటువంటి అవినీతి పైన ఏసీపీ ద్వారా చర్యలకు ముందుకు వెళ్తుందా, లేదా ఇప్పటికే బీజేపీ వైపు నుంచి పెద్ద ఎత్తున సిబిఐకి అప్పగించాలనేటువంటి డిమాండ్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు అప్పగించేటువంటి ఏమన్నా అవకాశం ఉందా? మొత్తంగా దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నవీన్, సో మొత్తం మీద ఇక కాళేశ్వరం కమిషన్ అయితే తన బాధ్యతను పూర్తి చేసింది. సో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? సో ఇప్పటికే విజిలెన్స్ విచారణ తర్వాత చాలా మంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డటువంటి ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, సో ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి హరీష్ రావే కావచ్చు, లేదా ఫినాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్తో పాటుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు చీఫ్ గా వ్యవహరించినటువంటి ఎస్కే జోషి, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్, సో వీళ్ళందరి మీద ఎట్లా చర్యలు తీసుకోబోతున్నారు? సో దీనికి సంబంధించి అవినీతి జరిగిందనేటువంటి నిజ నిర్ధారణ జరిగింది కాబట్టి సో ఏసీబీ ద్వారా చర్యలు తీసుకుంటారా, లేదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు గతంలో ముందు నుంచి కూడా కోరుతున్నారు దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పని. సో మొత్తం మీద ఏం జరుగుతుందనేది చూడాలి. ఒక బీఆర్ఎస్ వైపు నుంచి సో కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో సో ఎట్లాంటి స్పందన